కరీంనగర్ చేరుకుంది బీఆర్ఎస్ నేతల బృందం. లోయర్ మానర్ డ్యాంను పరిశీలించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఇప్పుడు లోయర్ మానర్ డ్యాంను పరిశీలించారు. రేపు కన్నేపల్లి పంపు హౌస్, మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు బీఆర్ఎస్ నేతలు. వాళ్ళ మా శాసనసభ్యుల బృందం, మా శాసన మండలి సభ్యుల బృందం మేమందరం కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెలు ఇవన్నీ శాసనసభ సమావేశాల్లోనే మీ దృష్టికి తేవాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు, గంగుల కమలాకర్ గారి సూచన మేరకు మేమందరం కూడా రావడం జరిగింది. తప్పకుండా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లోనే నిలదీస్తాం, అడుగుతాం. ఎందుకు పంపింగ్ చేయడం లేదు? ఇవాళ దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లను తట్టుకొని, వరదను తట్టుకొని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది. అందుకే మేమనేది రాజకీయాలు వదిలిపెట్టండి, ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయం కోసం వాళ్ళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి. అవసరమైతే అన్ని రిజర్వాయర్లు పోతాం. కరీంనగర్ కు చేరుకుంది బీఆర్ఎస్ నేతల బృందం. లోయర్ మానేరు డ్యాంను పరిశీలించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఇప్పుడు లోయర్ మానేరు డ్యాంను పరిశీలించారు. రేపు కన్నేపల్లి పంపు హౌస్, మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు బీఆర్ఎస్ నేతలు. మనం చూస్తూ ఉన్న లోయర్ మానేరు డ్యాంను పరిశీలిస్తుంది బీఆర్ఎస్ బృందం. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, కేటీఆర్ నేతృత్వంలో ప్రాజెక్టుల పరిశీలన జరుగుతోంది, మరి ఏ విధంగా ఉంది అక్కడ? అంటే మొత్తంగా ఈ రోజు టీఆర్ఎస్ బృందం అంతా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే బృందం అంతా కూడా ఈ రోజు లోయర్మాల డ్యామ్ వచ్చారు. లోయర్మాల డ్యామ్ మొత్తం పరిశీలించారు. లోయర్మాల డ్యామ్ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా పక్క వాటర్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24 టీఎంసీలున్న దీని సామర్థ్యానికి ఈసారి కేవలం 5 టీఎంసీలకు పైగా మాత్రమే వాటర్ ఉంటాయి. దీంతో మొత్తం ఒక మైదాన ప్రాంతాన్ని తలపిస్తుంది. ఈ క్రమంలో మనం చూస్తే కనుక ఇవన్నిటి కూడా కారణము కాళేశ్వరంలో కనీసం పట్టించుకోకపోవడం అనేది మనం చెప్తున్న పరిస్థితి. కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతూ అసలు ప్రపంచమే గుర్తించేంత స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. చిన్న లోపాలను చూపిస్తూ దాన్ని బూచులు చూపిస్తూ పెద్ద భూతద్దల్లో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడిన పరిస్థితులు చూసాము. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఎల్ఎంటీతో పాటుగా ఈ రోజు సాయంత్రం రామగుండంలో బుద్ధకేళ్ళలో కన్నెపల్లి పంపు సందర్శించిన తర్వాత అక్కడి నుంచి మేడిపల్లికి వెళ్ళి, మేడిగడ్డకి వెళ్ళి, మేడిగడ్డలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించారు. ఆ తర్వాత చెల్లూరుకి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు తిరిగి హైదరాబాద్కి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక మొత్తం అంటే ఏ ప్రాజెక్ట్ లో పేరిట కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ బదలాం చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక సాంస్కృతిక కనిపిస్తుంది. దాదాపు 240 టీఎంసీలు అంటే పెద్ద ఎత్తున నీటిని వాడుకునే అవకాశం ఉంది. నీరంతా కూడా సముద్రంలో వృధా వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకోలేకపోతారు. దాన్ని పంపింగ్ చేయవచ్చు. పంపింగ్ చేసి ఎల్ఎండికి మిడమాలేరుకు నీటిని రివర్స్ పంపింగ్ లో పంపించవచ్చు. కానీ దీంతో వీళ్ళు చేసే కార్యక్రమాలతో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతుందనే ఒక అంశాన్ని కూడా ఆయన ఇప్పుడు మీడియా ముందు చెప్పే పరిస్థితి. మొత్తంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాన్ని గతంలో టీఆర్ఎస్ ఏ విధంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిర్వహిస్తా అనేది చర్చకు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతా రైట్, థ్యాంక్ యూ రమణ.